తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం రేవంత్ రెడ్డి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సహా ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తల్లి వివక్షకు గురైందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామన్నారు. తెలంగాణను సంక్షోభం నుంచి సంక్షేమం వైపు ఎలా తీసుకెళ్తామో భవిష్యత్ కార్యాచరణను శాసనసభలో విధి విధానాలు ప్రకటిస్తామన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించినట్టుగా ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈనాడు ప్రజాప్రభుత్వం ఈరోజు కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది. తెలంగాణ తల్లి 10 సంవత్సరాలు వివక్షకు లోనైంది. డిసెంబర్ 9 ఒక పవిత్రమైన రోజు, ఒక పండుగ రోజు. ఈరోజు రాజకీయ విమర్శలకు, రాజకీయ ఆలోచనలకు విరామం పెట్టి పండుగ జరుపుకోవాలి. పండుగ పర్వదినాన మన ఆలోచనలు అన్నీ కూడా అమ్మ చుట్టూతోనే ఉండాలి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా పలువురిని సన్మానించారు సీఎం రేవంత్ రెడ్డి. జయ జయ హే తెలంగాణ గీత రచయిత అందశ్రీతో పాటు విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ తోపారపు గంగాధర్, రమణారెడ్డిని సన్మానించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నేపథ్యంలో సచివాలయ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో సెక్రటేరియట్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెలుగులు వెరజిమ్మాయి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తర్వాత ఎన్టీఆర్ మార్గ్ వద్ద డ్రోన్ షో నిర్వహించారు. వందలాది డ్రోన్ల వెలుగులతో హుస్సేన్ సాగర్ తీరం వెలిగిపోయింది. తెలంగాణ సంస్కృతి, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు చేశారు.